ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్గా ఇలాంటి మచ్చలు వస్తూ ఉంటాయి, పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అవి కూడా మెలాస్మానే అంటారా? అది ప్రెగ్నెన్సీలో క్లాసికల్‌గా మెలాస్మా లానే కనపడతాయమ్మా మచ్చలు. వాటిని యాక్చువల్లీ క్లోయాజ్మా అంటాము. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది 80% మందిలో అది తగ్గిపోతుంది. కానీ కొంత శాతం మందిలో అది పర్సిస్టెంట్‌గా ఉండిపోయి కంటిన్యూ అవుతుంది. అప్పుడు దాన్ని మెలాస్మా అనే పిలుస్తాం. ఓకే. దానికి ఎలాంటి ట్రీట్మెంట్? అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మెడికేషన్స్ తీసుకోరు. అది మీరెలా ట్రీట్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చిన మచ్చల్ని ట్రీట్ చేయమండి. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ చాలా శాతం మందిలో అది సెల్ఫ్ రిజాల్వ్ అయిపోతుంది. చైల్డ్ బర్త్ తర్వాత కొన్ని నెలల్లో అది సెల్ఫ్ రిజాల్వ్ అయిపోతుంది. అందుకోసమని దాన్ని స్పెసిఫిక్‌గా ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయము. బట్ అది గనక పర్సిస్ట్ అయిపోతే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మేడం కెమికల్ పీల్స్ అనేవి కూడా మెలాస్మాకి ఏమైనా వర్క్ అవుతాయా? ఏమంటారు? మెలాస్మాకి యాజ్ ఐ సెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఏదైనా ట్రీట్మెంట్స్ చూసినప్పుడు మెడికల్ ట్రీట్మెంట్స్, ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయండి. సో మెలాస్మాలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ మెడికలీ మనం చూసేటప్పుడు సన్ స్క్రీన్ యాజ్ ఐ సెడ్ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ థింగ్. అది కాకుండా మచ్చ తగ్గించే క్రీమ్స్ అంటాం, వాటిని డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ అంటాం. అవి దాంతోపాటు కొన్ని ఓరల్ మెడికేషన్ ఉన్నాయి పిగ్మెంటేషన్ తగ్గించి చేయడానికి. అంటే మెలాస్మా ఇస్ అ మిక్స్డ్ కాంపోనెంట్ అంటామండి. మచ్చతో పాటు ఒక వాస్కులర్ కాంపోనెంట్ అనేది దాంట్లో ఉంటుంది. సో దాని మీద పనిచేసే కొన్ని ఓరల్ మెడికేషన్ కూడా వాడతాం. నెక్స్ట్ కమ్స్ యాడ్ ఆన్ థెరపీస్. అది మీరు అడిగిన కెమికల్ పీల్స్. సో కెమికల్ పీల్స్ అనేది ఏంటంటే ఇట్ డజంట్ మీన్ ఇట్స్ పీలింగ్ అవుట్ అ లేయర్ ఎవ్రీ టైమ్ విజిబుల్గా అలా ఒక లేయర్ తీస్తున్నామని కాదండి. అది మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏంటంటే ఆ నల్ల కణాలని బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ఫోలియేషన్ లెవెల్ రూపంలో బయటికి తీసేయడానికి హెల్ప్ అవుతుంది. సో కెమికల్ పీల్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. బట్ మెడికేషన్ లేకుండా అది ఒక్కటితోనే మనకి రిజల్ట్ అచీవ్ అవ్వాలంటే అవ్వదు. మేడం ఇప్పుడు ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం స్కిన్కి సంబంధించి. ఈ మెలాస్మాకు ఉంటుందా లేజర్ ట్రీట్మెంట్? మెలాస్మాలో సర్టన్ లేజర్స్ వాడతామండి. లేజర్స్ ఏంటంటే అది యూస్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ట్రీట్మెంట్స్ యాజ్ ఇన్ కెమికల్ పీల్ కానీ లేజర్లో మనం యూజువల్గా క్యూ స్విచ్డ్ ఎండియాగ్ లేజర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇవి చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఇస్ ప్రైమింగ్ ఆఫ్ ద ఫేస్ అండి. అంటే మనం అలవాటు పడాలి, ఫస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేషెంట్ మీద కాన్ఫిడెన్స్ రావాలి మాకు దట్ వాళ్ళు ప్రొసీజర్ తర్వాత స్కిన్ కేర్ తీసుకుంటారు. ఎందుకంటే పోస్ట్ ప్రొసీజర్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీ స్టార్ట్ అవుట్ ద మెడిసిన్స్, డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అవన్నీ మొదలుపెట్టి స్కిన్ ఎలా టాలరేట్ అవుతుంది. అంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. సో సర్టన్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ పెట్టగానే ఇరిటేషన్ రావడం, రెడ్నెస్ రావడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. సో అలా చూసుకుని అసలు టాలరెన్స్ ఎలా ఉంది, సెన్సిటివిటీ ఎలా ఉంది బట్టి పీల్స్ ఆర్ లేజర్స్ని అప్పుడు ప్లాన్ చేస్తాం. ఓకే మ్యామ్. ఇప్పుడు హెయిర్ డ్రై వేసుకుంటే కూడా మెలాస్మా వస్తుంది ఎక్కువ అలా కూడా అనుకుంటూ ఉంటారు. సో మీరేం చెప్తారు దాన్ని? అంటే హెయిర్ డై డైరెక్ట్లీ మెలాస్మాకి లింక్డ్ అయితే లేదండి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే హెయిర్ డై వల్ల సర్టన్ అదర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం ఫేస్కి. సో సర్టన్లీ ఇంప్లికేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఏ డే వల్ల ఇంప్లికేషన్స్ ఉన్నాయి? మెలాస్మాలోనే అని కాదు, బట్ పిగ్మెంటరీ కాంపోనెంట్ అనేది పెరగచ్చు, పిగ్మెంటేషన్ వల్ల ఇబ్బంది అవ్వచ్చు అందుకోసం.